అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. పాలిటిక్స్లో కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, ఎలా జరుగుతున్నాయో మనకు తెలుసు. మొదటగా ఆంధ్రప్రదేశ్లో నివ్వెరపోయేటువంటి సందర్భం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు కుటుంబాన్ని వదిలి, అంటే పార్టీని వదిలి బయటకు వెళ్ళిపోవడం. సో పార్టీ పెట్టడం, గందరగోళ పరిస్థితులు, మళ్ళీ కాంగ్రెస్లో చేరటం, ఆ తర్వాత తెలంగాణలో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ తెలంగాణలో ఏదో రాజ్యసభ, ఇట్లా మనం అని చూస్తాను. ఆ తర్వాత కుటుంబాన్ని అత్యధికంగా ప్రేమించినటువంటి కేసీఆర్ కుమార్తె కవిత గారు కూడా ఒక పక్క సోదరుడు, ఒక పక్క తండ్రి, సీఎంగా, ఐటీ మినిస్టర్గా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కుటుంబం, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఉద్యమ నేత అయినటువంటి కుమార్తె కవిత గారు, ఆమె కూడా ఇటీవల కాలంలో కుటుంబాన్ని ఒక రకంగా వదిలేసినట్టే. ఆమె సొంతంగా పార్టీ పెట్టేసి గందరగోళ పరిస్థితులు, సొంత కుటుంబం మీదనే వ్యతిరేకత చూపిస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సో ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా ఉన్నాయి, కానీ అయితే ఈ మధ్య కాలంలో కొన్ని డిఫరెన్స్ మనం చూస్తూ ఉన్నాం. కొన్ని విషయాలను మనం ఒకసారి పరిశీలిస్తే, ఇటీవల జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి, తెలుగుదేశం పార్టీ గూండాలు అనబడేటువంటి వాళ్ళు చేసినటువంటి దారుణాల్లో కొన్ని విషయాలను మనం గమనిస్తే, గుంటూరు మాజీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారి కుమార్తె మౌనిక. సో ఇప్పుడు ఆమె వార్తల్లో బాగా హైప్ చేశారు. ఆమె బాగా వార్తల్లో నిలబడుతోంది. ప్రతిరోజు ప్రెస్ మీట్లు, రోజు ఆమె మీడియా ముఖంగా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూసాం. సో ఇదే విధంగా గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, పిఠాపురం నుంచి కంటెస్ట్ చేసేటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి, బాసర్ల క్రాంతి గారు. సో ఇప్పుడు క్రాంతి గారు కూడా వార్తల్లో నిలిచారు. ఆమె కూడా తండ్రి బాటనే రాజకీయ అరంగేట్రం చేశారు, కానీ తండ్రికి వ్యతిరేకంగా చేశారు. సో ఇక్కడ అంబటి రాంబాబు గారి కుమార్తె మాత్రం తండ్రి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారు. ఇవి రెండు కూడా మనం గమనించాల్సినటువంటి విషయాలు. సో ఇప్పుడు ఇక్కడ క్రాంతి గారు రాంబాబు గారిని అరెస్ట్ చేసే విషయంలో కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టే విషయంలో కావచ్చు, అంబటి రాంబాబు గారు ఏ విధంగా అయితే మాట్లాడతారో అంతకంటే ఎక్కువే మాట్లాడుతుందని చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా ఒక చట్ట ప్రకారంగా మాట్లాడటం కావచ్చు, కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని వివరించే విషయంలో కావచ్చు, చాలా కరెక్ట్గా మాట్లాడుతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నటువంటి అంశమే. సో అదేవిధంగా క్రాంతి గారు, ముద్రగడ పద్మనాభం గారి కూతురు కూడా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆమె జనసేనలో ఉన్నారు. సో తండ్రికి పూర్తి స్థాయిలో భిన్నంగా వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నట్టు పరిస్థితి. చివరికి తండ్రినే అసమర్థుడుగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ముద్రగడ పద్మనాభం గారు అంటే ఎంత సీనియర్ నాయకులు మనందరికీ తెలియదేం కాదు. ఆయన ఎన్టీ రామారావు గారి టైం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారితో సమకాలికులు. ఆయన నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారితో సమకాలికులు ఉన్నటువంటి వాళ్ళు ప్రకాశం జిల్లాలో కండం బలరాం గారు, ముద్రగడ పద్మనాభం గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా అట్లా లెక్కేస్తే ఇప్పుడు ఆ వయసులో ఉన్నట్టు చాలామంది లేరు, వాళ్ళు చనిపోయారు. కానీ ఇట్లా కొంతమంది ఒక 4-5 రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు ఇప్పుడు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి ఆశయ సాధన కోసం పనిచేసేటువంటి వాళ్ళని మనం చూసాం. కానీ ఆ కుటుంబానికే వ్యతిరేకంగా, తండ్రికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని మనం ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కొంతమందిని చూసాం. అక్కడ ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, అదేవిధంగా కొంతమందిని మనం అక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రాజకీయ వారసత్వం చిన్నగా అమలవుతూ ఉంది. సో ఇప్పుడు క్రాంతి గారు వారి నాన్నగారు పద్మనాభం గారి మీదనే ఎన్నో రకాలైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన అసలు అసమర్థుడు, ఆయన పనికిరాడు రాజకీయాలకి, ఆయనది ఏమీ లేదు, ఆయన వైసీపీలో ఉన్నారు, ఆయన ఉండాల్సింది మన కాపు కులం సంబంధించినటువంటి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండేది ఏంటనేది ఆయన సీనియర్ నాయకులు, ఆయనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇవ్వలేదు, ఆయనతో సరిగా మాట్లాడిన పరిస్థితులు లేవు. కానీ ముద్రగడ అందుకే వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో గెలిచినా ఓడినా ఆయన పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన ప్రెస్ మీట్లు కావచ్చు, ఏమైనా కావచ్చు, అన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో మరి కూతురుతో వ్యతిరేకతతోటి ఆయన పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మరి అదేవిధంగా కూతురే కొడుకులాగా, కూతురే రాజకీయ అరంగేట్రం చేస్తూ తండ్రిని కొట్టినటువంటి వాళ్ళు కావచ్చు, తండ్రి మీదకి దాడికి ప్రయత్నించేటువంటి వాళ్ళు కావచ్చు, ఏదో విధంగా శిక్ష పడాలి, వారి కోసం
నేను ఎంతైనా చేస్తాను అని మాట్లాడేటువంటి ఆ అంబటి రాంబాబు గారి కుమార్తె మౌనిక్ గారు కావచ్చు, ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సో ఇప్పుడు ఏమన్నా కూడా ఒక కొత్త రకమైనటువంటి ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి, కానీ నెక్స్ట్ వీడియోలో మనం ఇట్లాంటి వాళ్ళని ఒకసారి పరిశీలిద్దాం. కానీ మొత్తం మీద మాత్రం తండ్రికి తగ్గ తనయురాలుగా ఒక చోట ఒక అమ్మాయి ఉంటే ఆ తండ్రికి వ్యతిరేకంగా మరో మహిళ ఉండటం అనేది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అయితే మొత్తం మీద మాత్రం ఇద్దరు రాజకీయ అరంగేట్రం చేసి ఉన్నారు. మరి ఎవరు సక్సెస్ అవుతారు ఏంటి అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అంబటి కుటుంబం కావచ్చు, ముద్రగడ కుటుంబం కావచ్చు, కొంచెం ఇప్పుడు రాష్ట్రంలో హైలైట్గా కనిపిస్తా ఉన్నాయి. ఇటీవల దీనికి సంబంధించిన వార్తలు కూడా చాలా ట్రోల్ అవుతా ఉన్నాయి. సో మొత్తం మీద మాత్రం మహిళలు రాజకీయ అరంగేట్రం చేస్తూ తన పల భేదం అనేది లేకుండా వారి సొంతానికి ఇష్టంగా రాజకీయాలు చేస్తున్న పరిస్థితులు నేడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.